సభకు నమస్కారం అధ్యక్ష. యాక్చువల్గా ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలకు జరుగుతున్న భూ కేటాయింపులు, ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న భూ కేటాయింపులు అయితే మాత్రం చాలా విమర్శలకు దారి తీస్తుంది అధ్యక్ష. విశాఖపట్నం అనేది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అత్యంత బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న సిటీ అధ్యక్ష. అక్కడ రూపాయికి కనీసం పప్పు బెల్లాలు రావు అధ్యక్ష, కనీసం శనగలు కూడా రావు అధ్యక్ష, రూపాయికి టీ కూడా వైజాగ్లో రాదు అధ్యక్ష. అలాంటిది వైజాగ్లో వందల వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అయితే మాత్రం చాలా డెడ్ చీప్గా ఇచ్చేస్తూ ఉండే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అధ్యక్ష. అయితే మనం గతంలో ఒక నానుడు ఉండేది, 99 రూపాయలకే బాటా రేట్ అని. మరి ఇప్పుడు 99 పైసలకే ఏ రేట్ అనాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష ఎకరా 150 కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష, ఇక్కడ మాత్రం ఎకరా 150 పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష. మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. యాక్చువల్గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి ఇస్తారు, ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని, అలాగే అక్కడ చీప్గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష. మరి ఇంత కాస్ట్లీ ల్యాండ్ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే టీసీఎస్కి 99 పైసలకే ఇచ్చామనేసి బాగా బ్రాండింగ్ చేసుకున్నారు, మంచిదే అధ్యక్ష. అయితే టీసీఎస్ అంతకి ఇవ్వాలని డిమాండ్ చేసిందా లేదా ప్రభుత్వమే ఆఫర్ చేసిందా తెలియదు కానీ అధ్యక్ష, ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్కి 99 పైసలకేమో 27 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్గా 3,000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష. మాట్లాడనివ్వండి మంత్రి గారు ప్లీజ్. వన్ సెకండ్ అధ్యక్ష, మళ్ళీ నేను ప్రశ్నిస్తున్నాను. నేను 5 కంపెనీలని చెప్పాను అధ్యక్ష. 6వ కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు. ఆధారాలు పెట్టమని హౌస్ ఆరోపణలు చేసి బయటకు వెళ్తాను. మేడం గారిని ఇప్పుడు ఆధారాలు పెట్టమని లేటెస్ట్ చేస్తూ విత్డ్రా ది స్టేట్మెంట్ అధ్యక్ష. అంతేగాని ఉరిసాకు మేము ల్యాండ్ ఎక్కడ ఇచ్చాం అధ్యక్ష? వీఆర్ నాట్ గివెన్, మేము ఇవ్వలేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా నేను చెప్పాను, 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి, లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళే తరపు నుంచి మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వీఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్. ఇప్పుడు సెకండ్ సెక్రటరీ మాట్లాడుతున్నారు, మీరు లేచి మాట్లాడతారు ఎందుకు? నా కూర్చోండి మంత్రి గారు. 1 మినిట్ అమ్మా 1 మినిట్ మంత్రి. గత సెషన్లో కూడా ఇదే విషయం విమర్శిస్తే మేము ఇవ్వలేదు, ఇచ్చినట్టుగా నిరూపించండి అని చెప్తే మళ్ళీ అదే అలిగేషన్ చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, మీరు కూడా ఉత్తరాంధ్రకు చెందినవారు. ఉత్తరాంధ్ర అనేది వెనకబడిన ప్రాంతం, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఉత్తరాంధ్ర వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు అధ్యక్ష. మనకు అన్ని వనరులు ఉన్నాయి, ఉన్న వనరులు ఉపయోగించుకోకపోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి చదువుకున్న యువకులందరూ ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంటే ఈరోజు మీకు ఒక చెప్పండి, నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వకూడదు అనుకుంటున్నారో దానికి మీరు చెప్పండి. 99 పైసలకి మా చుట్టాలకు బంధువులకి ఇచ్చాం అధ్యక్ష. 99 పైసలకి ఇచ్చి ఈ భూమి ఇవ్వడం వల్ల అధ్యక్ష ఇప్పుడే ఆయన చెప్తున్నారు అధ్యక్ష, గొప్పగా చెప్తున్నాడు ఆయన. నిన్ననే బెంగళూరులో 20 ఎంత భూమి ఇచ్చారు, ఇన్ని ఉద్యోగులు గూగుల్ పెట్టారని చెప్తున్నారు. భూమి ఇస్తే వస్తారు అధ్యక్ష. ఒక ఉదాహరణ అధ్యక్ష, వెస్ట్ బెంగాల్ ఉంది అధ్యక్ష, మీరు అందరూ తెలుసు. వెస్ట్ బెంగాల్ ఆ రోజు భూమి ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ బయటకు వెళ్ళిపోయి అధ్యక్ష. రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్ కి ఆగండి అయ్యా 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని డెడ్ చీప్ గా ఇచ్చారు అధ్యక్ష. అలాగే కపిల్ చిట్ ఫండ్కు చెందిన బీవీఎం ఎనర్జీకి 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని కూడా డెడ్ చీప్ కి ఇచ్చారు అధ్యక్ష. నాకు ఒక తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఏపీఐసి ఉంది అధ్యక్ష, వేల కోట్ల రూపాయల భూమిని అది డెవలప్ చేసి మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలకు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళు చేసే పని ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు అప్పచెప్తున్నారు అధ్యక్ష? దీని వెనక ఏ రహస్యం ఉందో అర్థం కావట్లేదు. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏపీఐసి కంటే రియల్ ఎస్టేట్ సంస్థలే గొప్పవా అధ్యక్ష అని నా డౌట్ అధ్యక్ష. అలాగే భూ కేటాయింపులు అన్నీ ఒకే విధంగా ఉండాలి, ఒకే ధరలకి ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. లేకపోతే ఇంకా విలువైన భూములు అయితే వేలం వేసి ఇవ్వచ్చు అధ్యక్ష.
మరి వైజాగ్ లాంటి సిటీల్లో 99 పైసలకే ఇస్తున్నారు కదా అధ్యక్ష. ఇలాంటిది ఎక్కడా కూడా దేశంలో అయితే నేను చూడలేదు అధ్యక్ష. అసలు రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ భూములు కేటాయించవచ్చు అనేది నా క్వశ్చన్ అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఎందుకు వేలం వేయట్లేదు ప్రభుత్వ భూముల్ని, విలువైన భూముల్ని? మరి వేలం వేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అధ్యక్ష. అదొక నాకు డౌట్, గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఐటీ పార్కుల అభివృద్ధి ఏపీఐసి నుంచి తప్పిస్తున్నారా, లేదా అంటే ఏపీఐఐసిని కాదని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు భూములు ఇస్తున్నారు? అది కూడా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఎంఎస్ఎంఈ పార్కులను కూడా ప్రైవేట్ డెవలపర్స్కి ఎందుకు కేటాయిస్తున్నారు? అది కూడా సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే భూముల్లో 50 నుంచి 60% వాళ్ళు నచ్చిన అవసరాలకు వాడుకునే వెసులుబాటు ఇచ్చిన మాట వాస్తవమా కాదా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అలా ఇస్తే దానివల్ల ఏంటి ప్రయోజనం అని కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఆ ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఏముంది అని కూడా నా క్వశ్చన్ అధ్యక్ష. అసలు బెంగళూరు, హైదరాబాదు లాంటి నగరాల్లో బహిరంగ మార్కెట్లో స్థలాలు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సత్వాకి విశాఖలో ఎందుకు ఎకరం 1.5 కేటాయించారో కూడా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. కపిల్ చిట్ ఫండ్స్ కి చెందిన బీవీఎం ఎనర్జీకి ఎకరం 1.5 ఏమో 30 ఎకరాలు కేటాయించారు అధ్యక్ష. ఎందుకు మార్కెట్ ధర? ప్లీజ్ 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 మంత్రి గారు. అధ్యక్ష, గుడ్, మంచి షార్ట్ డిస్కషన్ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, 99 పైసలకి మీరు ఎందుకు భూమి ఇస్తున్నారని సభ్యులని ప్రశ్నించారు అధ్యక్ష. ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. దాని కారణం కూడా ఏంటంటే అధ్యక్ష, వెస్ట్ బెంగాల్లో మీరు చూస్తే ఆనాడు టాటా వాళ్ళు నానో ఫ్యాక్టరీ పెట్టేదానికి వెళ్ళారు అధ్యక్ష. రతన్ టాటా గారు వెళ్తే ఆనాటి పాలకులు ఆ ప్రాజెక్ట్ని తరిమేశారు అధ్యక్ష. నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష, టాటా సన్స్ ఆనాడు రతన్ టాటా గారికి అప్పుడు వాట్సాప్ కూడా లేదు అధ్యక్ష, SMS ద్వారా పెట్టి మీకు 99 పైసలకి నేను మొత్తం భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు రాండి గుజరాత్కి అని ఆయన కోరితే వాళ్ళు గుజరాత్కి ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు అధ్యక్ష. మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పడింది అధ్యక్ష. అదే ఆదర్శంగా తీసుకుని ఐటీ ఎకో సిస్టమ్ మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్గా రూపుదిద్దించాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక ప్లాన్ ప్రకారం మేము ముందలు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఏపీఐఏసీలు ఐటీ భవనాలు కట్టలేదు అధ్యక్ష, ఎప్పుడు కట్టలేదు. దిస్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష, అది మిలీనియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు. అది ఆల్రెడీ లీజ్కి ఇచ్చాం అధ్యక్ష. లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష. మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కనుక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష.